ప్రపంచ ఇంధన రంగాన్ని శాసించిన సూపర్ పవర్ ఒకే ఒక్క భౌగోళిక తప్పిదం వల్ల ఎలా ల్యాండ్ లాక్డ్ దేశంగా మారిపోయిందో తెలుసా? ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో కుబేర సామ్రాజ్యంగా వెలిగిపోయిన ఖతార్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రాత్రికి రాత్రే ఐసీయూలోకి వెళ్లిపోయింది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఒక సంచలన క్షేత్రస్థాయి కథనం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరాన్ యుద్ధం కారణంగా వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూతపడటంతో ఖతార్ జీవన రేఖ అయిన ఎల్ఎన్జీ ఎగుమతులను పూర్తిగా పాతరేశాయి. కేవలం 2 నెలల్లోనే తన వార్షిక ఆదాయంలో 37% కోల్పోయి $20 బిలియన్ ఘోర నష్టాన్ని చవిచూసింది. గ్యాస్ పుష్కలంగా ఉన్నా దాచుకోవడానికి స్టోరేజ్ ట్యాంకులు ఖాళీ లేవు. నిన్నటి వరకు అమెరికాకు ఇరాన్కు మధ్య శాంతి దూతగా వ్యవహరించిన ఖతార్ ఈ రోజు తనను తాను కాపాడుకోలేక నిస్సహాయంగా మిగిలిపోయింది. దీనిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. ఖతార్ భౌగోళికంగా ఒక అద్భుతం, కానీ ఈ యుద్ధ కాలంలో అదే ఆ దేశానికి శాపంగా మారింది. 3 వైపులా పెర్షియన్ గల్ఫ్ సముద్రం చుట్టి ఉన్న ఈ దేశానికి ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఉన్న ఏకైక సముద్ర మార్గం స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించడంతో ఖతార్ చుట్టూ సముద్రం ఉన్నా అది ఒక జైలుగా మారిపోయింది. సౌదీ అరేబియాతో ఉన్న ఒకే ఒక భూ సరిహద్దు ద్వారా మాత్రమే ఇప్పుడు అరకొర సరఫరా సాగుతోంది. సముద్ర రవాణాపై 90% ఆధారపడే ఒక దేశం రాత్రికి రాత్రి ఎలా స్తంభించిపోతుందో ఖతార్ను చూస్తే అర్థమవుతుంది. ఖతార్ దగ్గర గ్యాస్ లేక కాదు, గ్యాస్ విపరీతంగా ఉంది. భూగర్భం నుండి గ్యాస్ నిరంతరం వస్తూనే ఉంది, కానీ ఎగుమతి చేయడానికి షిప్పులు కదలడం లేదు. దీనివల్ల రాస్ లఫాన్లోని భారీ క్రయోజెనిక్ స్టోరేజ్ ట్యాంకులు గరిష్ట స్థాయికి చేరిపోయాయి. ఇంకా గ్యాస్ను దాచడానికి అక్కడ స్థలం లేదు. ఉత్పత్తిని పూర్తిగా ఆపేస్తే అంతర్జాతీయ ఒప్పందాలు దెబ్బతింటాయి. అలాగని ఉత్పత్తి చేస్తే నిల్వ ఉంచలేరు. దీంతో చేసేదేం లేక విలువైన సహజ వాయువును గాలిలోనే తగలబెట్టాల్సిన దారుణ పరిస్థితి వస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఖతార్ నిత్యం తినే ప్రతి బియ్యపు గింజ, ప్రతి కూరగాయ విదేశాల నుంచి దిగుమతి అవ్వాల్సిందే. సముద్ర మార్గాలు మూతపడడంతో విమానాల ద్వారా అత్యవసర ఆహార పదార్థాలను ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి. నిన్నటి వరకు అత్యంత చౌకగా లభించిన పాలు, కూరగాయలు, మాంసం ధరలు దోహా సూపర్ మార్కెట్లలో ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. డబ్బులున్నా సరే వస్తువులు దొరకని విచిత్రమైన కొరతను కుబేరులైన ఖతార్ పౌరులు రుచి చూస్తున్నారు. రాజకీయ కోణంలో చూస్తే ఇది ఖతార్కు పెద్ద దౌత్యపరమైన ఎదురుదెబ్బ. అమెరికాకు చెందిన అతిపెద్ద మిలిటరీ బేస్ అల్ ఉదైద్ ఖతార్లోనే ఉంది. మరోవైపు ఇరాన్తో కలిసి ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ను పంచుకుంటుంది. అటు అమెరికాను, ఇటు ఇరాన్ను బ్యాలెన్స్ చేస్తూ ప్రపంచంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా దోహా వేదికగా మధ్యవర్తిత్వం వహించే ఖతార్ ఈరోజు తన ముఖద్వారం హర్మూజ్ జలసంధి మూతపడుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. తన దౌత్య బలం తన సొంత ఆర్థిక వ్యవస్థను కాపాడుకోలేకపోయిందనే బాధ ఖతార్ పాలకుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఖతార్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నార్త్ ఫీల్డ్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఈ యుద్ధం వల్ల పూర్తిగా బ్రేక్ పడింది. రాబోయే 5 ఏళ్లలో ప్రపంచంలోనే తిరుగులేని గ్యాస్ లీడర్ అవ్వాలనే లక్ష్యంతో $100 బిలియన్ విదేశీ పెట్టుబడులను ఖతార్ ఆహ్వానించింది. కానీ ప్రస్తుత అస్థిరతను చూసి జపాన్, దక్షిణ కొరియా, యూరప్కు చెందిన గ్లోబల్ ఇన్వెస్టర్లు తమ చేతులను వెనక్కి తీసుకుంటున్నారు. విదేశీ టెక్నీషియన్లు, ఇంజనీర్లు ప్రాజెక్టు సైట్లను వదిలి స్వదేశాలకు వెళ్లిపోతూ ఉండడంతో ఖతార్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. డబ్బుతో అన్నింటినీ కొనొచ్చు, కానీ భౌగోళిక అనుకూలతను, శాంతిని కొనలేమని న్యూయార్క్ టైమ్స్ కథనం స్పష్టం చేస్తుంది. ఇరాన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఎప్పుడు తెరుచుకుంటుందో తెలియని ఈ సస్పెన్స్ ఖతార్ వైభవాన్ని రోజురోజుకు హరించేస్తుంది. ప్రపంచాన్ని వెలిగించిన ఖతార్ గ్యాస్ సామ్రాజ్యం ఇప్పుడు తనను తాను కాపాడుకోవడానికి చీకట్లో పోరాడుతుంది.